మన మిక్స్డ్ కేక్ అయితే చాక్లెట్ అండ్ ఫ్రూట్స్ ఫ్లేవర్స్ తోటి మిక్స్ అంటే మొత్తం మల్టిపుల్ అంటే ఫ్లేవర్తో చాలా టేస్టీగా కేక్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఓవెన్ లేకుండా స్టవ్ మీదనే ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వచ్చే కేక్ అయితే చూసేయండి మరి. ఇంకా పిల్లలకి ఇలా చేస్తూ ఉంటే వీక్లీ వీక్లీ ఇంకా బయట కేక్ అస్సలు అడగరు. బయట ఎన్ని రోజులు స్టోర్ చేస్తారో కూడా తెలియదు. ప్లస్ అందులో కెమికల్స్ కూడా కలుపుతారనమాట, అన్ని కలర్స్ యాడ్ చేసి. నన్ను అడిగితే ఏ క్రీములు ఇవన్నీ యాడ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా కేక్ చేసేసి ఇస్తే పిల్లలకి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇలా చేసిస్తే పిల్లలకి చాలా మంచిది. కేక్ చూసారా అసలు ఎంత బాగుందో. ఎందుకంటే కేక్ చల్లారిన తర్వాత కొంచెం ఇంకా బాగా వస్తుంది, కానీ అప్పటి వరకు కూడా ఆగకుండా మా అబ్బాయి వేడివేడిగానే తినాలని చెప్పేసి పొగలు పొగలు వస్తుందన్నమాట ఫుల్ వేడి మీద. ఎందుకంటే 40 మినిట్స్ ఫుల్ బేక్ అయిపోయింది కదా, అలా బేక్ అయింది కదా. అరే అప్పటి వరకు వెయిట్ చేయలేవా? మా అబ్బాయి అంటే వెయిట్ చేయలేదు, వాడితో పాటు నేను కూడా తినేస్తాను అనమాట. ఎందుకంటే వాడు తింటున్నాడు, అంత తినేసాడని చెప్పేసి ఒక్కొక్క పీస్ తీసుకొని తింటున్నాము. చూసారు కదా అసలు ఎంత బాగుందో. టేస్ట్ అనేది అద్రిపోయింది. ఎందుకంటే మనం ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసాము, అంటే 2 రకాల ఫ్రూట్స్ యాడ్ చేసాము. బనానా ఫ్లేవరు అన్ని ఫ్లేవర్ కలుస్తూ అండ్ అలాగే చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్ కూడా యాడ్ చేసాము. కొంచెం నేనైతే కస్టర్డ్ పౌడర్ వేసాను, అది స్కిప్ చేశానమాట, మీకు చూపించలేదు. అలా అన్ని ఫ్లేవర్లు కలిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా అసలు ఎంత బాగుందో. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల సామెతి, తినకూడదు అనుకున్నాను కానీ తింటున్నాను, దగ్గు జలుబు వస్తుంది అయినా కూడా తిన్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.